ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద ఆంధ్రజ్యోతి ఆందోళన వ్యక్తం చేసింది. చంద్రబాబు తీరుని తీవ్రంగా తప్పుపట్టింది. ఒట్టి డాబుసరి మాటలే తప్ప అసలు విషయం లేదు అన్నట్టుగా తేల్చేసింది. జిఎస్డిపి, తలసరి ఆదాయం వంటి లెక్కలతో జిమ్మిక్కులు చేస్తున్నారు అంటూ మండిపడింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావాల్సిన నిధులు తీసుకురాలేకపోతున్నారు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇవే విమర్శలు సరిగ్గా ఇదే రీతిలో ఎవరైనా విపక్ష నేతలు చేస్తే అధికార పక్షం నుంచి ఒంటికాలి మీద లేస్తారు. అదే సమయంలో ఎవరైనా అలాంటి విమర్శలు చేస్తున్నారు అంటే కొంతమంది మీద కేసులు పెట్టడం, ఇంకొంతమందిని కంట్రోల్ చేయడానికి రకరకాల ఎత్తుగళ్ళు వేయడం, ఇదంతా ప్రభుత్వం వైపు నుంచి నడుస్తుంది. మరి ఇప్పుడు ఆంధ్రజ్యోతికి కూడా అదే పద్ధతిని అనుసరిస్తారా? ఆంధ్రజ్యోతి తీరు మీద కూడా మీడియా సమావేశాలు పెట్టి నిందలేస్తారా? ఆంధ్రజ్యోతిని కూడా అదే రీతిలో తప్పుపట్టడానికి సిద్ధమవుతారా? మరి చంద్రబాబు సర్కారు చెప్పాలి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు ప్రభుత్వం మీద వస్తున్న విమర్శల్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారు అంటూ సీఎం వాపోతున్నారు. ప్రతిసారి కేబినెట్ భేటీలో మంత్రులకి క్లాస్ పీకుతున్నారు. మరి ఇప్పుడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు సర్కార్ని చాలా తీవ్రంగా దుయ్యబట్టింది, చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది, ప్రభుత్వ లెక్కల్ని తప్పుపట్టింది. మరి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారా? ప్రెస్ మీట్లు పెట్టి ఆంధ్రజ్యోతి తీరుని ఎండగట్టడానికి సిద్ధమవుతారా? లేకుంటే తమ క్యాంపు నుంచే అలాంటి విమర్శలు వచ్చాయి కాబట్టి అంతా బాగున్నట్టే, అది వాస్తవమేనని అంగీకరించి మౌనంగా ఉంటారా? ప్రభుత్వం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విమర్శలు చేస్తే ఆయన కావాలని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడినటువంటి వాళ్ళే ఇప్పుడు ఆంధ్రజ్యోతి విమర్శలకు కూడా అదే రీతిలో స్పందించాలి కదా. జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం, విషప్రచారం అయినప్పుడు ఆంధ్రజ్యోతి ఏమవుతుంది? ప్రభుత్వ పెద్దలే తెలియజేయాలి కదా. ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. మరి ఆంధ్రజ్యోతి విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు తీవ్రంగా దిగజార్చేసినట్టే అని అంగీకరించినట్టు అవుతుంది. గడిచిన ఏడాదిన్నర పాలనలోనే రాష్ట్రంలో అప్పులు పెరగడం తప్ప అదనంగా ఒరిగిన ప్రయోజనం లేదు అంటూ చెబుతోంది. ఉద్యోగుల వేతనాలు 1వ తారీఖున ఇస్తామని చెప్పి డిసెంబర్లో 10వ తారీఖు వరకు ఇవ్వలేకపోయారు అంటూ ఆంధ్రజ్యోతి అంటోంది. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పడం, లేదంటే మౌనంగా ఉంటే వాటిని అంగీకరించినట్టు అవడం జరగదా? ప్రభుత్వం ఈ విషయంలో ఎట్లా వ్యవహరిస్తుంది అన్నది తేలాల్సి ఉంది. ఇటీవల ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ కూడా స్పందిస్తోంది. కొన్ని అంశాలని ఫేక్ అన్నట్టుగా కూడా ముద్రలు వేస్తుంది. మరి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మీద ఒట్టి డాబు తప్ప ఏమీ లేదు అంటూ తేల్చేసిన దాని మీద లోటు బడ్జెట్కి సూటు బూటు వేసి కవరప్ చేస్తున్నారు అంటూ ఇదొక బిల్డప్ వ్యవహారమే అని సూటిగా రాసిన తర్వాత స్పందిస్తారా? ఆంధ్రజ్యోతిని ఖండిస్తారా? ఆంధ్రజ్యోతి రాతల్లో వాస్తవం లేదని తేల్చేస్తారా? లేకుంటే ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి ఏం పర్వాలేదు అని మౌనంగా ఉంటారా? తేలాలి. ఎందుకంటే ఆంధ్రజ్యోతి రాసిన దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతి ఇలాంటి రాతలు రాయడం ద్వారా ఆర్థిక పరిస్థితి బాలేదని, ఇతర అనేక వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు పరచకుండా చంద్రబాబు ఎగ్గొట్టే కుట్రగా కొందరు సందేహిస్తున్నారు. అదే అయితే ఇప్పుడు చంద్రబాబు మౌనంగా ఉంటారు, కాదంటే ఆంధ్రజ్యోతిని ఖండిస్తారు. ఆంధ్రజ్యోతిని ఖండించట్లేదంటే చంద్రబాబు, ఆంధ్రజ్యోతి ఉమ్మడి నిర్ణయం మేరకే ఇలాంటి కథనాలు వస్తున్నాయా? వాస్తవాలు జనం ముందు పెట్టి ఏమి చేయలేము, చేయలేకపోతున్నాము అని చేతులు ఎత్తేసేదానికి ప్రణాళిక రచించారా అనే అనుమానం కూడా బలపడక మానదు. మరి ఈ రెండింటిలో ఏ లక్ష్యంతో ఆంధ్రజ్యోతి రాతలు రాసింది? ఆంధ్రజ్యోతి రాతల్ని ప్రభుత్వం ఎట్లా చూస్తుంది? ప్రభుత్వం స్పందించకుండా మౌనంగా ఉంటే అంగీకరించడం ద్వారా భవిష్యత్తులో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే ప్రణాళిక ఏమైనా నడుస్తుందా? ఇవన్నీ ఇప్పుడు జనంలో ఉన్నటువంటి సందేహాలు.